అవతారం పేరట భారీ బడ్జెట్ చిత్రం తీసి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన కమల్ హాసన్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. విశ్వరూపం చిత్రం ద్వారా ముస్లింలలో ఆగ్రహావేశాలకు కారణమైన కమల్ ఇప్పుడు వరుస కామెంట్లతో హిందువులకు కోపం తెప్పిస్తున్నాడు. తాజా వివాదంలోకి వెళితే హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే మహాభారతంపై కమల్ హాసన్ నోరు పారేసుకున్నాడు. ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులోని హిందువులను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి. మహాభారతం పేరు ఎత్తకుండానే కమల్ చేసిన వ్యాఖ్యలు అతడి ఉద్దేశాన్ని బయటపెట్టేశాయని చెప్పొచ్చు. ఆయన కమల్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే మహాకావ్యంగా భావించే ఆ మహాగ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైపోయింది. ఆయన భారత్ దానిని ఇంకా గౌరవిస్తూనే ఉంది అని కమల్ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ హిందూ సంస్థ హిందూ మక్కల్ కచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనువెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఆ సంస్థ చెన్నై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమల్ పై ఫిర్యాదు చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కమల్ పై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇదే విషయంపై కోయంబత్తూరుకు చెందిన హిందూ సంస్థ అఖిల హిందూ మహాసభ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులంతా మహాగ్రంథంగా భావించే మహాభారతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.